నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్ర గర్భంలో మునిగి ఉండడం సత్యమే. భారతంలో ముసల పర్వంలో అర్జునుడు ద్వారకా నగరం మునిగిపోవడానికి ఇలా వర్ణించాడు. అలలతో కూడిన సముద్రం ఒక్కసారిగా తన చర్యల కట్టను తెంచుకొని ప్రకృతి ధర్మాన్ని ధిక్కరించి నగరంలోకి ప్రవేశించింది. ఆ అందమైన నగరం వీధులలో సముద్రపు నీరు పొంగి పొరలింది. నగరంలో అన్ని అందమైన ప్రదేశాలను కూడా అది ముంచివేసింది. పెద్ద పెద్ద భవనాలను సైతం నీట మునిగిపోవడం అందరూ చూశారు. కొన్ని నిమిషాలలోనే ద్వారకా నగరం మొత్తం నీటిమయం అయిపోయింది. ద్వారక సరస్సులాగా మారిపోయింది. నగరంలాగా ఏ మాత్రం కనిపించడం లేదు. అది ఒక పేరుగా మిగిలిపోయింది. శ్రీకృష్ణుడు అవతార సమాప్తి జరిగిన వెంటనే సముద్రం పొంగి పొరాలి ద్వారక అని తనలో కలిపేసుకుంది. ఆ తర్వాతి కలి ప్రారంభమైంది అని విష్ణు పురాణంలో చెప్పబడింది. ద్వారకా నగరాన్ని గోమతి నది ఒడ్డున చక్కటి ప్రణాళికతో శ్రీకృష్ణుడే స్వయంగా నిర్మించాడు. అతి అందమైన సుందరమైన నగరం 6 విభాగాలుగా ఈ నగరం నిర్మించబడినది. దీనిలో నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, విశాలమైన భవనాలు, వాణిజ్య సదుపాయాలు, భవంతులు, నిర్మాణాలు అనేకం ఉండేవి. సుధర్మ సభ అని ఒక సభా మందిరం కూడా ఉండేది. ఈ నగరానికి పెద్ద ఓడరేవు కూడా ఉంది. 4 దివ్య ధర్మాలలో ఒకటైన మహాపద్మతమైన నగరం ద్వారక నేడు గుజరాత్ రాష్ట్రంలోని జార్ఖండ్ జిల్లాలోని గోమతి నదీ తీరంలో ఉంది. 1983 నుంచి 1990 మధ్యకాలంలో జరిగిన ఎన్నో పరిశోధనల ద్వారా సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూశాయి. సముద్రానికి తీరంలో నగరం ఉన్నట్లు 6 విభాగాలుగా నగరాన్ని నిర్మించినట్లు ఆ పరిశోధనలో కనుగొన్నారు. లోపల ఉన్నటువంటి ప్రహరీలు, పునాదులను పరిశీలించగా ఈ నగరాన్ని సముద్ర భాగంలో నిర్మించినట్లు తెలిసింది. ఈ ద్వారకా నగరం ఉత్తరాన మెట్ ద్వారక్ అనే ప్రాంతం వరకు విస్తరించబడినది. దక్షిణాన ఓప్మాడి వైపు విస్తరించి ఉంది. తూర్పు వైపున మిత్రా వరకు వ్యాపించి ఉంది. మన ప్రాచీన సాంప్రదాయం వర్ణనలో సరిపోతున్నట్లుగా పరిశోధకులు ఈ ద్వారకా గురించి అనేక విషయాలను కనుగొన్నారు. ఈ పరిశోధనలో లభించిన వస్తువులను కార్బన్ పరిశోధన కోసం పంపించగా అవి 2000 నుంచి 3000 సంవత్సరాల మధ్యకాలం నాటివి అని తేలింది. ఎస్ఆర్ రావ్ అని శాస్త్రవేత్త ద్వారకా మీద అనేక పరిశోధనలు చేశారు. లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ద్వారకకు సంబంధించిన అనేక విషయాలను పరిశీలించి నిర్ధారించారు. ద్వారకా నగరంలో సందర్శకుల కోసం అండర్ వాటర్ ద్వారకా నిర్మించాలని అనుకుంటున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. భారతీయులు మరలా అంత అద్భుతమైన నగరాన్ని చూస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.